అందరికీ నమస్కారం. ఈరోజు ఒక అన్న అయితే వచ్చారు. ఆయనకి మోటారు కంప్లైంట్ అన్నారు. స్టార్టర్ వేస్తే మోటార్ తిరుగుతుంది, కాసేపటికి ఆగిపోతుంది, ఒక్కోసారి స్టార్టర్ పట్టుకోవట్లేదు, ఏందో ట్రబుల్ చూద్దురు రండి అన్నాడు. ఒక్కోసారి అసలు స్టార్టర్ వేస్తే అసలు నొక్కితే గమ్ముగా ఉంది అని చెప్పి కూడా కంప్లైంట్ చెప్పారు. వాళ్ళకి బాగా ఇబ్బందిగా ఉందని చెప్పి రమ్మన్నారు. సరే అని చెప్పి వెళ్ళాము. దగ్గరే అన్నారు. ఫస్ట్ రోడ్డు మీద, తర్వాత ఫారెస్ట్లోకి తీసుకెళ్ళారు. ఇంకా చాలా దూరం వెళ్తుంటే అది నాకు ఇబ్బందిగా ఉంది. ఏదైనా ఆటోమేటిక్ వేస్తే నీళ్ళు వెళ్తూ ఉండేది, లేదంటే ఇప్పుడు నేను అక్కడికి వచ్చి మోటార్ వేసుకోవాల్సి వస్తుంది, చూడు ఎంత దూరం ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. ఆ కంప్లైంట్ నాకు కూడా భలే విచిత్రంగా అనిపించింది. సరే అని చెప్పేసి ఇంకా వెళ్ళాము. వెళ్తే లాస్ట్ ఇంకా ఇదే డెడ్ ఎండ్ అన్నారు. ఇక్కడి నుంచి ఇంకా నడిచి వెళ్ళాల్సి వచ్చింది. సరే అని చెప్పి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాము. మా అల్లుడు వచ్చారు, వాళ్ళని కూడా తీసుకెళ్ళాను. ఆయన ముందు వెళ్ళి ఆయనే కస్టమరు. ఆయన మోటార్ వేసుకునేదానికి ఇంకా రావాలంటే పొలం నుంచి నడుచుకుంటూ ఇక్కడికి వచ్చి మోటార్ వేసుకోవాల్సి వస్తుందన్నారు. ఆయన వెనకే వెళ్తూ ఉన్నాము. లాస్ట్కి మోటార్ దగ్గరికి అయితే వెళ్ళాము. ఫస్ట్ కంప్లైంట్ చూడాలా ఏమైందని నేను కూడా. చాలా దూరం వెళ్ళాల్సి వచ్చింది నడుచుకుంటూ. ఎండ కూడా బాగుంది. ఇది రెండో కారు వేసాము. ఎండ వల్ల నీళ్లు బాగా ఎండిపోతున్నాయి, అందుకే మోటార్ కంప్లైంట్ వల్ల తీసుకొచ్చేసారు. స్టార్టర్ దగ్గరికి అయితే వచ్చాం. స్టార్టర్ ఆన్ చేస్తే అసలు ఎటువంటి మూమెంట్ లేదు, గమ్ముగా ఉంది. సరే అని చెప్పేసి వోల్టేజ్ చెక్ చేద్దామని చెప్పేసి స్టార్టర్లో లింకులు తీశాను. ఫేస్ టు ఫేస్ చెక్ చేయకుండా ఎందుకని చెప్పి గ్రౌండ్ టు ఫేస్ చెక్ చేద్దామని చెప్పేసి వాటర్ పోసి గ్రౌండ్కి ఇచ్చేసి ఫేజులు చెక్ చేశాను. చెక్ చేస్తే ఎల్లో బ్లూ ఫేజులు రెండు వోల్టేజ్ చూపిస్తుంది. రెడ్కి వచ్చేసి నిల్గా చూపించింది. ఇంకా రెడ్ వైరు వోల్టేజ్ రావట్లేదని చెప్పేసి ఇంకా అన్న ఇది చూసుకోండి, ఇది చూసుకుంటూ వెళ్దామని చెప్పేసి రెడ్ వైర్ చూపించాను. చూసుకుంటూ వెళ్తే వైరు డ్యామేజ్ అయింది. డ్యామేజ్ అయ్యి ఊరికి టచ్ అవుతూ ఉండేటప్పటికి అతనికి ఒక్కోసారి కనెక్ట్ అయ్యి మోటార్ రన్ అవుతా ఒక్కోసారి ఆగిపోతూ ఉండింది. అది బంజర్ కేబుల్ బాగా సింగిల్ లీడ్ ఇచ్చాడు, చాలా లెంత్ ఉంది. చూసుకుంటూ వెళ్తే ఒక దగ్గర డ్యామేజ్ అయింది. సరే అని చెప్పేసి రెండు కట్ చేసి జాయింట్ చేశాను. బాగా హార్డ్ అయిపోయింది. చూడండి ఎలా పొడి పొడి అయిపోయిందో. మ్యాక్సిమం చాలా కొద్ది రోజుల తర్వాత ఇట్లా రెస్ట్ పట్టి అట్లా అయిపోయిద్ది. ఏదైనా సింగిల్ డ్యామేజ్ ఉంటే వాటర్ అట్లా నాని ఎండకి బాగా అట్లా అయిపోద్ది. లూజ్ వైర్ లాక్కొని జాయిన్ చేస్తున్నాను. ఎప్పుడైనా ఇట్లా చేయడం ఒకరు సేఫ్ కాదు. నేను ఇంక ఇబ్బంది కాబట్టి అట్లా చేస్తున్నాను. ఇక్కడ అడవిలో ఎనిమల్స్ కూడా తిరుగుతూ ఉంటాయి, బర్రెలు ఆవులు అన్నీ వస్తూ ఉంటాయి. అందుకని చెప్పేసి జాయింట్ వేసి ఇన్సులేషన్కి టేప్ బాగా వేశాను. వేసిన తర్వాత దానిపైన బర్రెలు రాకుండా కొద్దిగా అక్కడ ముళ్ళు ఉంటే అవి కూడా వేశాను. ఇదే కంప్లైంట్, దీనికోసం ఇంత దూరం రావాల్సి వచ్చింది. ఇన్సులేషన్ నీట్గా వేసిన తర్వాత సప్లైలోనే ఉంది. ఎంత ఇన్సులేషన్ వేస్తే అంత మంచిది.
ఆ తర్వాత అది కూడా కొద్దిగా అట్లా వేసి ఆయన్ని కూడా తర్వాత ఇంకేమన్నా మంటలు ఉంటే దగ్గర వేసేయండి, ఏమన్నా ఇబ్బంది పడతాయని చెప్పాను. మళ్ళీ 3 ఫేజులు చెక్ చేసి స్టార్టర్ ఆన్ చేశాను. మోటార్ రన్ అయింది. ఇదే మోటారు.